భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జూబ్లీ హిల్స్ లో హైడ్రా కూల్చివేతలు. తిరుమల కళ్యాణ మండపంలో నమాజ్ చేసిన ఓ వ్యక్తి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆశీర్వచనం ఇచ్చిన వేద తిరుమల తిరుపతి పండితులు. ఆపరేషన్ సింధూర్లో దాగి ఉన్న అసలు నిజాలతో అన్ని కోణాలను బహిర్గతం చేయాలి. సిపిఐ న్యూ డెమోక్రసీ. మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం, జీడబ్ల్యూఎంసీ నిధుల దుర్వినియోగం. సుల్తానాబాద్ పట్టణంలో కేడీసీసీ బ్యాంక్ నూతన భవన ప్రారంభోత్సవం. ఇక వివరాల్లోకి వెళ్తే, మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం, జీడబ్ల్యూఎంసీ నిధుల దుర్వినియోగం. 13 డివిజన్లో చెత్త ట్రాక్టర్ పనిచేయకపోవడంతో 13 రోజులు ట్రాక్టర్ పక్కకు పెట్టి ప్రైవేట్ ట్రాక్టర్తో పనులు చూపించిన ఇంజనీరింగ్ అధికారులు 3,000 రూపాయలతో మున్సిపాలిటీ ట్రాక్టర్ రిపేర్ చేయించాల్సింది పోయి రోజుకి 2,200 ఇచ్చి ప్రైవేట్ ట్రాక్టర్తో పనులు చేయించారు. ప్రైవేట్ ట్రాక్టర్ కూడా మొరాయించడంతో స్థానిక కార్పొరేటర్ జీడబ్ల్యూఎంసీ కార్యాలయం ముందు మున్సిపాలిటీ ట్రాక్టర్ రిపేర్ చేయించారు. అధికారులు సహకాలంలో స్పందించి ఉంటే 13 రోజులకు ప్రైవేట్ ట్రాక్టర్కి వెచ్చించిన 28,600 రూపాయలు ఆదా అయ్యేవి. శానిటేషన్ సమస్యపై అసహనం వ్యక్తం చేసిన 13వ డివిజన్ కార్పొరేటర్ సురేష్ జోషి, ఇలాంటి నిర్లక్ష్యాలు ఇంకా జరుగుతున్నాయా? ఈ నిర్లక్ష్యానికి శానిటేషన్ ట్రాక్టర్ల సూపర్వైజర్లు, ఇంజనీర్ అధికారులే కారణమా లేక జీడబ్ల్యూఎంసీ ఆరోగ్య అధికారినా? చాలా ఇబ్బంది పడుతున్నారు, చెత్త ఆగిపోతుంది. దానివల్ల మేము ఇక్కడ సిఎంహెచ్ఓ గారికి ఎంహెచ్ఓ గారు కంప్లైంట్ చేస్తే ఆల్టర్నేటివ్గా ఒక ప్రైవేట్ ట్రాక్టర్ అలాట్ చేసాడు. కానీ ఆ ట్రాక్టర్ మాత్రం రోజుకి 2,200 రూపాయలు కిరాయి, కానీ ఆ ట్రాక్టర్ మాకు పంపించరు. మేమే ఆయన ఇంటికి పోవాలి. సుందరనగర్, బాలాజీ నగర్ కాడ పోయి మా సబ్ ఇన్స్పెక్టర్ జవాన్ ఆయన ఇంటి దగ్గర పోయి నిలబడాలి. నిలబడినప్పుడు మా దగ్గర డ్రైవర్ లేదని చెప్తారు. ఆ డ్రైవర్ కూడా మేమే పంపిస్తాను. రోజు ఇదే జరుగుతుంది. ఈ రోజుకు లాస్ట్కి మేము తెలుసుకున్నాం, యాక్చువల్లీ మనకు బండి ఎందుకు రిపేర్ కావట్లేదంటే వాస్తవాలు తెలుసుకుంటే 3,000 రూపాయల బండి రిపేర్ అయింది. ఇవ్వండి వీళ్ళు రాసిందల్లా 679 రూపాయల సామాను. వాళ్ళు ఎంత రాసిండంటే 1910 రూపాయల సామాను దానికి రాసింది డిపార్ట్మెంట్ తరపు నుంచే, కానీ అప్రూవల్ చేసిందట. అయినా పని కాలేదు. 16 రోజులు అయింది. 700 సామాన్కి 2100 రాసినా కూడా బండి రిపేర్ కావట్లేదు. యాక్చువల్లీ మేము మళ్ళీ ఏంటంటే 3,000 రూపాయల ఖర్చు కోసము 16 రోజుకు రోజు 2,200 చొప్పున 35,000 రూపాయలు ఖర్చు పెట్టించిండు మున్సిపాలిటీకి. ఇది ఇంతవరకు న్యాయం అండి? మున్సిపాలిటీ అధికారుల వల్ల, వాళ్ళ నిర్లక్ష్యం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం మేము అందరం. ఎందుకంటే వాళ్ళు చేసే టైంకి ఒక 3,000 రూపాయలు ఖర్చు పెడితే బండి అయ్యే పనికి రిపేర్కు వాళ్ళు 35,000 రూపాయలు అనవసరంగా ఖర్చు పెట్టేసారు. ఈరోజు నేను ఆటోనగర్కి పోయి స్వయంగా తిరిగితే సెల్ఫ్ మోటార్కు 1,000 రూపాయలు ఖర్చు, సామానుకు 690 రూపాయలు ఖర్చు, ఇంకో మెకానిక్ 500, మొత్తం మీద 2,500 రూపాయల పని అయిపోయింది. దానికోసం 16 రోజుల నుంచి సఫర్ అవుతాను. ఇది ఇక్కడ వరకు కరెక్ట్ అండి? ఈ రోజు పొద్దున నేను 11 గంటల కమిషనర్ మేడం కూడా మెసేజ్ పెట్టిన, ఫోన్ చేస్తే మేడం నిన్న ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు. ఈరోజు మెసేజ్ కూడా పెట్టడం జరిగింది. మెసేజ్ కూడా రెస్పాన్స్ కావట్లేదు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల పొట్టకొట్టడానికి కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చిందని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ అన్నారు. కార్మిక మాసోత్సవంలో భాగంగా హన్మకొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కార్మికుల సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశానికి ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేకత చట్టాలకు నిరసనగా జూన్ 9వ తేదీన సమ్మెకు పిలుపునిచ్చామన్నారు. ఈ సమ్మెలో అందరూ స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మిస్ వరల్డ్ టీం వచ్చినప్పుడు అకారణంగా చిరు వ్యాపారుల పొట్టకొట్టే వారి దుఃఖాలను ధ్వంసం చేసి జీవనోపాధి కోల్పోయేలా చేశారన్నారు. వెంటనే వారికి నష్టపరిహారాన్ని చెల్లించాలని రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానం చేశామన్నారు. ఈ సమావేశంలో కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఏ రకంగా రూపొందించుకుంటాము, ఏ రకంగా చేస్తామనేది కూడా మన కార్మిక నాయకులు, ప్రీతమ నాయకులు డాక్టర్ వినయ్ భాస్కర్ గారు కొన్ని సూచనలు చేయడం జరిగింది.
వేదికపై ఆశించినటువంటి సోదరులు సంజీవ్ గారు, శరణ్ పండితులు, ఇందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక చర్యలకు, చిరు వ్యాపారుల కొట్టగొట్టే కార్యక్రమాలు వ్యతిరేకంగా మరి కొన్ని తీర్మానాలు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక హక్కులన్నింటినీ కూడా కాలరాస్తూ 4 కోడ్లను అమలు చేస్తున్నటువంటి సందర్భంలో ఆ 4 కోడ్లు కూడా వెంటనే రద్దు చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా జూన్ 9వ తారీఖున మరి ఇచ్చినటువంటి సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ ట్రేడ్ యూనియన్ సంఘాలన్నీ కూడా ఆ సమ్మెకు మద్దతు తెలుపుతూ ఆ రోజు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొని కేంద్రంలో ఉన్నటువంటి కార్మిక వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా మరి సమ్మెలో పాల్గొనాలని కూడా పిలిపి ఇవ్వడం జరిగింది. ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం కోసం వెచ్చించిన మొత్తానికి సీఎం రిలీఫ్ ఫండ్ నుండి ఆర్థిక సహాయం కోరుతూ మాజీ మంత్రి వర్యులు ఎమ్మెల్సీ శ్రీ బస్వరాజ్ సారయ్యకి దరఖాస్తులు సమర్పించగా అట్టి దరఖాస్తులను తగు ఆర్థిక సహాయానికి సిఫారసు చేస్తూ ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపడం జరిగింది. ముఖ్యమంత్రి కార్యాలయం వారు అట్టి దరఖాస్తులను పరిశీలించి తగు మొత్తానికి ఆర్థిక సహాయం మంజూరు చేస్తూ చెక్కులను జారీ చేయడం జరిగింది. నేడు కిలావరంగల్, మండి బజార్, దేశాయిపేట, కాశీబుగ్గ, కరీమాబాద్ ఉర్సుకు చెందిన 20 మంది లబ్ధిదారులకు సుమారు 10 లక్షల విలువైన చెక్కులను శ్రీ బస్వరాజ్ సారయ్య వారి నివాసంలో అందించారు. ఈ కార్యక్రమంలో 25వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ బస్వరాజ్ శిరీష శ్రీమన్, కార్పొరేటర్ శ్రీ గుండేటి నరేంద్ర కుమార్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొరవి పరమేష్ పాల్గొన్నారు. చాలా మంది ఆరోగ్య విషయంలో అప్పులో సపోర్ట్ చేసుకొని వివిధ హాస్పిటల్లో బిల్ కట్టిన తర్వాత ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అప్లై చేసినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు సానుకూలంగా స్పందించి ఎవరైతే నిజమైన ఆరోగ్యం కొరకు హాస్పిటల్లో ఇబ్బంది పడి ఆరోగ్యంతో ముఖ్యమైన మెరుగుపడి బయటకు వచ్చిన వారందరూ కూడా తూర్పు నియోజకవర్గ ప్రజలు ఇలాంటి సదుపాయం విద్యాపరంగా ఆరోగ్యపరంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తప్పకుండా సహాయం అందిస్తుంది. తప్పకుండా ఇప్పుడే మీకు చెప్పినట్టుగా తప్పకుండా మేము మా జీవితమే ప్రజా జీవితం. మేము మా అడ్రస్ నుంచి అలా ఈ స్థాయికి ఎదిగినామంటే ప్రజల ఆశీర్వాదం జీవనం. ఎంతోమంది అంటే పేరు చెప్పదు కానీ రాజకీయాలు అత్యంతంగా కూడా మాకు ఆశీర్వదించిన ఈరోజు అందరూ కూడా ఉన్నదంటే ఒక చిన్న సంఘటన నరేంద్ర యావత్ వరంగల్ ఉమ్మడి జిల్లానే స్పందించడంటే నీతి నిజానికి మార్పుగా నరేంద్ర లాంటి వాళ్ళు రైతులందరూ నాకు తోడుగా ఉండడం. అంటే ఈరోజు మేము అందరం కూడా రాజకీయాల్లో ఇంతమంది పదవులు ఇవ్వాలంటే పదవులు శాసనం కాదు, మేము శాసనం కాదంటే ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని నమ్మి ఈరోజు వరంగల్ ఉమ్మడి జిల్లాలే కానీ తూర్పులే కానీ ప్రజలంతా కూడా అందుబాటులో కష్ట సుఖాల్లో మేము ఎన్నున్నామని చెప్పడానికే కాంగ్రెస్ పార్టీ అండగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని, మహేష్ కుమార్ బీసీ నాయకుడు, బీసీ అధ్యక్షుడు అంటే నాటి సామాన్య కార్యకర్త అలాంటి వారిని కూడా ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సీఎం నిలిపించిన అందరి ఆప్తుడు అన్న అంటే నేను ఉన్నా అనే మన ఎమ్మెల్సీ గారు అయిన బస్వరాజ్ సారన్న గారి స్వగృహం లోపల సుమారు 10 లక్షల రూపాయల విలువ గల 20 మందికి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. సీఎం ముఖ్యమంత్రి సహాయాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ ముఖ్యమంత్రి సహాయ నిధిగా 10 లక్షల రూపాయలు సుమారు 20 మందికి కూడా ఇవ్వడం జరిగింది అన్న ఆధ్వర్యం లోపల. మీ అందరికీ తెలుసు, చాలామంది ఎమ్మెల్సీలు ఒక ఉత్సవ విధంగానే అసెంబ్లీకి పోవడం రావడం, జనంలో ఎప్పుడో కార్యక్రమాలకు ఉండే కార్యక్రమాలు చాలామంది చూస్తూ ఉన్నాం. అటువంటిది కాకుండా మన అన్నగారు మన ఎమ్మెల్సీ గారు ఏదైతే ఉన్నదో దానింట్లో కూడా మీకు స్థానిక ఎమ్మెల్యే అందుబాటులో ఉన్నా లేకున్నా మీకు నేనున్నా ప్రభుత్వ సహాయ నిధి ఏదైతే ఉన్నదో ముఖ్యమంత్రి గారి దగ్గర నా వంతు వాటాగా, నా వంతు బాధ్యతగా నేను ప్రజల మనిషినే, ప్రజల్లో ఉంటా కాబట్టి ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యత నాకు ఉన్నది. ప్రజల్లోనే ఉద్భవించిన మీరు
రాజకీయ జన్మనిచ్చి 3 సార్ల కార్పొరేటర్గా, 3 సార్ల ఎమ్మెల్యేగా, అదేవిధంగా మంత్రిగా, ఈనాడు ఎమ్మెల్సీగా మీ ఆశీర్వాదాల వల్ల నేనంత రాజకీయంగా ఎదిగిన మీ ఎదుగుదలను నా యావత్ జీవమైనా నేను చివరి వరకు కూడా నేను మర్చిపోనని చెప్పేసుకొని నేను ప్రజల్లోనే ఉంటాను ఒక తాపత్రయంతో ఒక ప్రజానాయకుడిగా ఇప్పటికీ సేవలు అందిస్తూ వారు ఇంతమందికి ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి మనకి ఇప్పించడం జరిగింది. వారికి అలా బాధితులు ఏదైతున్నదో సీఎం నిధి తీసుకునే వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇదే విధంగా అన్న ప్రజల్లో ఉంటాడని, అన్న ఆయుర ఆరోగ్యాలు పెరగాలని, మీ అందరు ఆదరాభిమానాలు ఇదే విధంగా కంటిన్యూ ఉండాలని, మీరందరూ వారిని ఆశీర్వదించాలని, అదేవిధంగా మీ అందరి తరఫున కూడా అన్నకు కూడా ఇదే విధంగా సేవలు అందించుకుంటూ మీరు ప్రజల్లోనే ఉండాలి, ప్రతి సమస్యను పట్టించుకోవాలి. అదేవిధంగా అనేక మంది నాయకులను తయారు చేసిన మీరు మీ అడుగుజాడల్లో మీ అందరం కూడా నడుస్తాము. మీ ఆశీర్వాదాలు కూడా మాకు కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ మీరు ఇదే విధంగా కంటిన్యూ చేయాలని చెప్పేసుకొని మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా 9వ వార్డు మరియు 4వ వార్డు సుధానగర్, లోటస్ కాలనీ, యాదవ నగర్లలో అంతర్గత రోడ్ల నిర్మాణం మరియు సైడ్ డ్రైన్ల నిర్మాణం కోసం 50 లక్షలతో చేసిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయన్ రాజేందర్ రెడ్డి, నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి శంకుస్థాపన చేశారు. వర్షాకాలం ప్రారంభం దృష్ట్యా నగరంలో ఏబీసీ కేటగిరీలుగా ప్రాంతాలను ఎంపిక చేసిన అత్యవసర కాలనీలకు త్వరితగతిన పనులు పూర్తి చేసే పనిలో భాగంగానే శంకుస్థాపనలు చేపడుతున్నామని ఎమ్మెల్యే నాయని అన్నారు. కొబ్బరికాయ కొట్టిన అనాతి కాలంలోనే పనులు పూర్తి చేస్తున్నామని, వర్షపు నీరు ఆగకుండా చూడాలనేదే మా బాధ్యత అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోనే అధిక నిధులను మంజూరు చేసి అభివృద్ధి కార్యక్రమాల్లో అండగా నిలిచిన సందర్భంగా జిల్లా మరియు నియోజకవర్గ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేశారు. ఒక్క నిమిషం ఆగే, కొబ్బరికాయ కొట్టేటప్పుడు ఇయ్యకులట్లా కొంచెం వెనక్కి జరుగు జాఫర్ భాయ్. థ్యాంక్ యూ ప్రజాపాలనలో భాగంగా 4వ డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటూ శంకుస్థాపనలు చేస్తూ వాటిని వర్షాకాలం రాకముందుకే కంప్లీట్ చేయాలనే ఆలోచనతోటి గత సంవత్సర కాలం నుంచి ఎక్కడ కూడా రోడ్లు ప్రారంభించి వారం 10 రోజులలోనే అవి కంప్లీట్ చేసి ముందుకు పోవటం జరుగుతున్నది. మరి ఎక్కడెక్కడైతే నీళ్లు నిల్చుంటున్నాయో, ఎక్కడెక్కడైతే లోతట్టు ప్రాంతాలకు ఇళ్లకు నీళ్ళు వస్తున్నాయో వాటిని ఏ కేటగిరీ, బి, సి కేటగిరీలు చేసి వాటిని ఎక్కడ కూడా నీళ్లు నిలవకుండా చేయడం ప్రయత్నంలో మేము ముందుకు వెళ్తున్నాం. దానిలో భాగంగానే 4వ డివిజన్కు రావటం జరిగింది. ఈ 4వ డివిజన్లో కూడా 3 వర్క్లను ఇవాళ ప్రారంభించడం జరిగింది. మరి రోజు ఒక డివిజను, 2 డివిజన్లలో ప్రారంభోత్సవాలు కోట్ల రూపాయల కొద్ది రేవంత్ రెడ్డి గారు ఇలా వరంగల్ జిల్లాకి ఇచ్చిన నిధులు ఇక్కడ నాకు తెలిసి ఏ జిల్లాకు కూడా ఇవ్వలేదు కావచ్చు. అన్ని నిధులు ఇవ్వటం వలన ఇవాళ హనుమకొండలో ఎక్కడ కూడా నీళ్లు నిల్వకుండా 95% మీదనే నీళ్లు నిల్వకుండా చేయగలిగినాం అనేది ఈ సంవత్సరంన్నర కాలంలో నిజంగా సంతోషకరమైన విషయం. మరి ఇంకొక ఆ 5%ను కూడా అతి త్వరలోనే డివిజన్లలో మేము తిరుగుతూ, ఇక్కడ గతంలో మేము పాదయాత్రలు చేసినప్పుడు కానివ్వండి, ఇంకోటి మన గతంలో ఎలక్షన్లు గెలిచిన తర్వాత కూడా మేము డివిజన్లు కొన్ని తిరగటం జరిగింది. అక్కడ ఉన్న వాటిని కూడా మేము
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో రాత్రి కురిసిన వర్షానికి ఇళ్లలోకి మరియు షాపులలోకి నీళ్లు వచ్చిన ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ద్విచక్ర వాహనంపై తిరుగుతూ పట్టణంలో పలు ప్రాంతాలను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా పెండింగ్ డ్రైనేజీ పనులు ఆలస్యం వల్లే రాత్రి కురిసిన వర్షానికి ఇల్లు మరియు షాపుల్లోకి నీళ్లు వచ్చాయి. స్థానిక నాయకులు అధికారులతో కలిసి సమస్యాత్మక ప్రాంతాలు మల్లచెట్టు చౌరస్తా, అనబేరి చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా, సిద్దిపేట రోడ్, పోతారం రోడ్డు వద్ద నాలాలను మరియు కల్వర్ట్లను పరిశీలించారు. జరిగే హైవే పనుల్లో పట్టణంలో పనులను వేగవంతం చేయాలి. స్థానికులందరూ సహకరిస్తూ ఉన్న సందర్భంలో కొంత కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల కనెక్టివిటీ అంటే డ్రైన్ టు డ్రైన్ వాటర్ ఫ్లో పోవడానికి కనెక్షన్ ఇవ్వకపోవడం వల్ల నిన్నటి వర్షాలకు హుస్నాబాద్ పట్టణంలో కొంతమంది ఇళ్లకు నీళ్లు వేరాయి, బాధపడుతూ ఉన్నాం. అందుకే ఉదయాన్నే అధికారులతోటి కాంట్రాక్టర్లను తీసుకొచ్చి ప్రత్యక్షంగా ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు సాయంత్రం వరకు అన్ని కాలువల్ని ఎక్కడ కూడా వాటర్ నిలవకుండా ఉండే విధంగా ముందు త్రూ చేస్తూ ఉన్నాం. ఎక్కడెక్కడ పర్మనెంట్ స్ట్రక్చర్ చేయాల్సి ఉందో అవన్నీ కూడా చేస్తూ చిన్నగా భూములకు సంబంధించిన వాళ్ళతో కూడా కోఆర్డినేషన్ చేసుకొని టౌన్లో ఎవరి ఇంట్లకు దుకాణాలకు నిలవకుండా ఉండే విధంగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రజలు కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం. నేను మున్సిపల్ సిబ్బందిని ఆదేశించిన ప్రతి కల్వర్ట్ దగ్గర ఇద్దరు మనుషులు, అదేవిధంగా రెవెన్యూ తరఫున ప్లస్ మా స్థానిక నాయకత్వం కూడా ఉండి వర్షం పడుతుందంటే వెంటనే అక్కడికి వచ్చి నీళ్లు నిలవకుండా ఉండే విధంగా వెంటనే అక్కడ జరిగేటువంటి జమ అయ్యే చెత్తను తీసేస్తూ నీళ్ళ నిల్వ లేకుండా ఉండే విధంగా పట్టణ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండే చర్యలు తీసుకుంటాం. ఇదే సందర్భంలో బస్వాపూర్కు సంబంధించి కూడా అటు మొత్తం కనెక్టివిటీ లేదు, అక్కడ కూడా ఆగి అక్కడ కూడా పనులు శురువైనాయి. దాంతోపాటుగా ఈ పందిళ్ళ బ్రిడ్జ్ను కూడా వేగవంతంగా పూర్తి చేయండి, లేకపోతే వర్షాలు వచ్చి వరద వస్తే కనెక్టివిటీ బంద్ అయితే హుస్నాబాద్కు దాన్ని కూడా చేయమని చెప్పినాం. అది కూడా పనులు శురువైనా మీరు పర్యవేక్షించవచ్చు. సో బస్వాపూర్ సమస్య కావచ్చు, పందిళ్ళ సమస్య కావచ్చు, హుస్నాబాద్ పట్టణానికి పోతారానికి సంబంధించిన సమస్య కావచ్చు, వీటన్నిటినీ వేగవంతం చేసే విధంగా ప్రతిరోజు పర్యవేక్షిస్తూ నేనే స్వయంగా అధికారులు ఆర్టీఓ గారిని, ఏసీపీ గారిని, మున్సిపల్ కమిషనర్ గారిని, జిల్లా కలెక్టర్ గారిని కూడా కోరినాం. ఇందుకు సంబంధించి రాష్ట్ర స్థాయి ప్రిన్సిపల్ సెక్రటరీలతో కూడా మాట్లాడాం. ఒకవేళ ఇదే విధంగా జాప్యం చేస్తే కాంట్రాక్టర్ మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటాం. దానికి సంబంధించిన ప్రొవిజన్స్ ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి, వాటి అన్నింటినీ కూడా స్టడీ చేసినాం. వాళ్ళకు కూడా చెప్పినాం, చూపెట్టినాం. కాబట్టి తప్పకుండా వాళ్ళు పని చేస్తారనే విశ్వాసం ఉంది. పని చేయించుకునే విధంగా వాళ్ళతో కోఆర్డినేషన్ చేస్తూ ఉన్నాం. ఇందుకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది రాకుండా కొంత లోతట్టులో ఉన్నటువంటి ప్లాట్ ఓనర్లకు కూడా కోరుతా ఉన్నా, అక్కడ కొంత మీరు బొరంగిరం పోసుకొని నీళ్లు నిలవకుండా ఉండే విధంగా చేయాల్సిందిగా నేను ఇంతకుముందే మున్సిపాలిటీ నుంచి కూడా నోటీసులు ఇచ్చినాం. వాళ్ళు ఆ విధంగా చేసుకుంటడం కూడా చాలా అవసరం. పట్టణ అభివృద్ధిలో భాగస్వామ్యంగా అనే మాట ఈ సందర్భంగా కోరుతూ ఈ గ్రామ పంచాయతీలలో పోల్లు ఏదైతే ఇచ్చినో లైట్స్ కొరకు వెంటనే నేను ఇవాళ జిల్లా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. వాళ్ళ గ్రామ పంచాయతీల నుంచి కనెక్షన్ తీసుకొని వాళ్ళ లైట్లు వెలిగించుకోవచ్చు, తీర్మానం చేసి కనెక్షన్ కొరకు అప్లై చేసుకుంటే అవి కూడా తొందరలోనే ఎక్కడైతే ఎన్ రూట్లో గ్రామ పంచాయతీలో వాటి లైట్ సెంట్రల్ లైట్ కూడా వెలిగించే కార్యక్రమం తీసుకుంటాం. ఇప్పుడు ప్రస్తుతం తక్షణ కర్తవ్యం నీళ్లు ఎక్కడ కూడా నిలవకుండా ఉండే విధంగా కాలువలన్నీ త్రూ చేస్తా ఉన్నాం. ప్రజలు కొంత ఇబ్బంది అయినా సహకరించాల్సింది కోరుతాను. జూబ్లీ హిల్స్లో హైడ్రా కూల్చివేతలు, పెద్దమ్మ గుడి పక్కన నిర్మాణాలు తొలగింపు, 500 గజాలకు పైగా స్థలంలో నిర్మాణాల కూల్చివేత. ఇవాళ ఉదయం నుండి కొనసాగుతున్న కూల్చివేతలు.
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆశీర్వచనం ఇచ్చిన వేద తిరుమల తిరుపతి పండితులు. బిడ్డపల్లి కావాలి. జన్మదిన మహోత్సవ శుభాకాంక్షలు. శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. థ్యాంక్ యూ. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో రేపటి సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర రాజనరసింహ, జహీరాబాద్ పార్లమెంట్ ఎంపీ సురేష్ కుమార్ షాట్కర్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.